శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. అశ్వద్గురుభ్యో నమః. పోయిన వీడియోలో ఎందుకోసం స్వామి శరణాగతి గద్యం ఎప్పుడు జరిగింది, ఏ టైం వచ్చింది, పంగుని పాల్గొన ఉత్తరపోయి నక్షత్రంలో అమ్మవారు స్వామివారు ఏకసింహాసనంలో ఉన్నప్పుడు రామానుజ వారు శరణాగతి చేస్తారు. ఎందుకోసం అంటే శ్రీభాష్య మాత్రం చూసి మన శిష్యువారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాళ్ళు కూడా నేనే శరణాగతి చేస్తాం, మీరందరూ శరణాగతియే చెయ్యాలి అని చూపించడానికి స్వామివారు శరణాగతి చేస్తారు. ఆ శరణాగతి చేస్తారంటే ఈ శరణాగతి వేదంలో ఒప్పుకున్న విషయమా? ఇట్ ఈస్ అక్సెప్టెడ్ బై వేదాస్. నిన్న భక్తి యోగం గురించి వేదంలో ఉంది, గీతలో ఉంది, ఉపనిషత్తు ఉంది. మన్మనాభవ మద్భక్త మధ్యాది మాం నమస్కూరు మామే వేషి కుంతేయ మత్పరాయణం గీతలో కృష్ణుడు చెప్తున్నారు. సో భక్తి యోగం గురించి 3 అధ్యాయం ఉంది, 7, 8, 9 3 అధ్యాయంలో భక్తి యోగం గురించి కృష్ణుడు చెప్తున్నారు. కానీ ఈ శరణాగతి గురించి ఎక్కడ ఉంది, ఇది అక్సెప్టెడా అంటే దానికి పెరివాజనపల్లి ఒక ప్రమాణం చెప్తూనే వస్తున్నారు. అంటే సత్యం తపోతమః సమోధానం ధర్మః ప్రజానం అగ్నిహోత్రం యజ్ఞో మానసం. ఇది యాజ్ఞవల్కి ఉపనిషత్తులో దాంట్లో ఉన్న వాగ్ని ఉపనిషత్తులో ఉన్న ఒక మంత్రం. సత్యం మాట్లాడడం, తపస్సు చేయడం, మన పులనన్నీ మన ఇంద్రియాలన్నీ కంట్రోల్కి పెట్టడం, ఆ తర్వాత మన మనసు కంట్రోల్ చేయడం, దానం ఇవ్వడం, ధర్మం చేయడం, ప్రజోత్పత్తి అంటే పుత్ర సంతానము, ఆ తర్వాత అగ్ని ఆరాధనం, అగ్నిహోత్రం చేయడం, యాగం చేయడం, ఇదన్నీ ఒక్కదానికి ఇంకొకటి పెద్దది. సత్యం మాట్లాడకుండా పెద్దది తవం చేసినది, తవంగాన పెద్దది మన ఇంద్రియాన్ని కంట్రోల్గా పెట్టుకున్నది, అదోడ పెద్దది మన మనసు కంట్రోల్ చేసినది, అదోడ పెద్దది దానం చేయడం, దానివల్ల పెద్దది ధర్మం చేసేది, దానివల్ల పెద్దది ప్రజోత్పత్తి. అదేంటే ప్రజోత్పత్తి ఇక్కడ స్వామి ఇక్కడ వచ్చిందంటే ధర్మ మార్గంలో ఒక భక్తి చేయడానికి ఒక మంచి ఒక వ్యక్తి జీవాత్మ ఈ ప్రపంచానికి ఇచ్చినాం కదా, అదే ప్రజోత్పత్తి ఇక్కడ వచ్చింది. అగ్ని ఆరాధనం, అగ్నిహోత్రం ఇదన్నీ దానివల్ల పెద్దది, యజ్ఞం దానివల్ల పెద్దది. లాస్ట్ మానసం, మానసమే ప్రపత్తి, అదే శరణాగతి. అంటే ఇదన్నీ ఒక్కడి పైన ఇంకొకటి వస్తుంది కదా, అన్నికు పైన ఏముంది? ప్రపత్తి. అంటే దేవుడి దగ్గర మనం శరణాగతి చేస్తాం కదా, అదే ఉన్న ధర్మాలన్నీ పెద్ద ధర్మం అదే. తస్మాత్ న్యాసమేషాం తపసాం అతిరిక్తమాహు. న్యాసం, ప్రపత్తి, శరణాగతి ఇదన్నీ ఒకే మీనింగ్ ఉన్న 3 words. శరణాగతి అయితే ఇదన్నీ న్యాసం, ప్రపత్తి, శరణాగతి ఇదన్నీ ఒకే మీనింగ్. అలా ఏం చెప్తున్నా? తస్మాత్ న్యాసమేషాం తపసాం అతిరిక్తం ఆహు. ఉన్న తపస్సులో ప్రపత్తిదా పెద్ద తపస్సు, ఇది చెప్తున్నారు. సో వేదంలో ఒప్పుకున్న విషయమే ఈ శరణాగతి, న్యాసం, శరణాగతి మార్గం, ప్రపత్తి నివృత్తి మార్గంను పేరు. ఆపశంభ సూత్రంలో ఏం చెప్పినంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాచ్చ, ఇది ఒక వాటర్ ఉంది. అంటే వేదం ప్రమాణం, కానీ వేదం కన్నా ఎది స్వామి ఎక్కువ ప్రమాణం అంటే ధర్మం తెలిసిన వారు చేసిన విషయం వేదం కంటే ఎక్కువ ప్రమాణం. ఋషి ఉన్నారు, ఆచార్య వారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు కదా, అది వేదం కన్నా ఎక్కువ ప్రమాణం. ధర్మజ్ఞ సమయే ప్రమాణం. ఇది ఆపశంభ సూత్రంలో ఎவ்வளோ సూపర్గా ఉందంటే ధర్మం తెలిసిన వారు చేసినదా ప్రమాణం, వేదం కూడా ప్రమాణం. ఇంపార్టెంట్ ఎదిగిచ్చింది ధర్మం తెలిసిన వారికి. సెకండ్గా వేదాచ్చ, వేదం కూడా కలిసి పెట్టుకోండి, ఒక ఇదిగా పెట్టుకోండి, వేదం కూడా ఉంది. ధర్మం తెలిసిన వాళ్ళదా ప్రమాణం. సో రామానుజ వారు ఏం చేశారు? ధర్మం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు రామానుజాచార్య వారు కదా, వాళ్ళు ఇంక ఉన్న ధర్మంలో పెద్ద ధర్మం ఏది?
ఇప్పుడే చెప్ప తస్మాత్ న్యాసమేషగాని ఉళ్ళ ధర్మంలో పెద్ద ధర్మం న్యాసం, అది శరణాగతి. ధర్మం తెలిసిన వాళ్ళలో పెద్దవాడు రామానుజాచార్య. అందుకోసం రామానుజాచార్య గారు శ్రీరంగం రంగనాథస్వామి దగ్గరన శరణాగతి ఈ శరణాది గద్యంలో చేస్తారు. ఈ శరణాది గద్యంలో 23 చూర్ణికలు ఉన్నాయి. ఒక్కొక్క చూర్ణికల్లో స్వామివారు ఒక్కొక్క ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఫస్ట్ ఈ చరణాది గద్యము పూర్తిగా నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్. ఇది ప్రోస్ లాగా ఉన్నాయి, పోయట్రీ కాదు. ఇది గద్యం అంటే ప్రోస్ అంటే మనలాగా సాంగ్స్ ఉన్నాయి, పోయట్రీ నార్మల్గా చదువు నాకు ఉంది కదా. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక లెసన్ నాకు ఉంది, లైన్ అయినా ఉంది. చదివిన స్వామివారికి ఎన్నెన్ని కళ్యాణ గుణం ఉన్నాయి, ఎన్నెన్ని విషయాల్లో మనము స్వామివారి దగ్గర అడగాలి. దాన్ని ఇది ఈ శరణాది గద్యంలో ఇంకొక విశేషం ఉంది. ఇది ఏ విశేషం అంటే నెక్స్ట్ వీడియో చెప్తున్నాను. శ్రీమదే రామానుజాయ.